ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అది కాస్త గోరింటాకు అయింది. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నీళ్ళని తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా మారుతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు. నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా ఇది చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పార్వతీదేవి. దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యంగా చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకానికి ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగిస్తుంది, స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని అంటారు. అందుకే మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు.